నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నా పేరు శాలిని బులెటిన్ అప్డేట్ చూద్దాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన బీజేపీ భాగస్వాములు అవుతాయా చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు టీడీపీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది టీడీపీ అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారన్న దానిపైన చర్చ సాగుతుంది అసాధారణ సంఖ్యలో సీట్లతో భారీ మెజారిటీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా కొంతకాలంగా పార్టీలో యువతకు బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్న కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యపడటం లేదు తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత బలహీన వర్గాలు మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు యువతకు అవకాశం ఇచ్చారు వీరంతా యువతరానికి రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రతినిధులే ఒకప్పుడు ఫ్యాక్షన్ కు పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా తన పార్టీ శాసన సభ్యులకి అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది జనసేన తరపున ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా నలుగురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తుంది 2014లో బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా ఇద్దరికే చోటు లభించవచ్చు జనసేన బీజేపీల నుంచి ఏ జిల్లాలో ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు ప్రభావితమవుతాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం ఎన్డీఏ పక్షాల తరపున రాష్ట్రపతిని కలిసేందుకు ఈ నెల 7న చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే వీలుంది దానికి కూడా హాజరయ్యాకే తిరిగి అమరావతికి వస్తారు సమయం సరిపోదు కనుక చంద్రబాబు 9వ తేదీ బదులు 12న ప్రమాణ స్వీకారం చేయొచ్చని దీనికి ప్రధాని మోదీ సహా ఎన్డీఏలోని కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలో మంత్రి పదవులపై జరుగుతున్న చర్చ ఏంటో మా విశాఖ ప్రతినిధి కన్నబాబుని అడిగి తెలుసుకుందాం కన్నబాబు చెప్పండి ఉత్తరాంధ్రలో మంత్రి వర్గంలో ఎవరికి చోటు దక్కే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కొంతమంది సీనియర్ నాయకులు అయితే ఇప్పటికే రేస్ లో ఉన్నట్టయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి చాలా బలంగా దూసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో క్లీన్ షీప్ గా సుమారుగా 34 ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 32 నియోజకవర్గాలు కూటమి గెలవడంతో ఇక్కడ ఉన్నటువంటి
కూటమి అభ్యర్థులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే కనుక ముందుగా రేసులో ఉన్నటువంటి టెక్కల నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి అచ్చెన్నాయుడు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో గతంలో కూడా అనేక మంత్రి పదవులు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు ముందంచు రేసులో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఆముదాల వలస నుంచి అయితే కోన రవికుమార్ కూడా రవికుమార్ ముఖ్యంగా తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదే చూసుకుంటే కనుక వరుస రేసులో ఇప్పటికే 3 సార్లు విన్ అయి 4వ ఎమ్మెల్యే పదవి తీసుకున్నటువంటి ఇచ్చాపురం బేందారం అశోక్ కూడా రేసులో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాల్లో ఇంకా అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా రాజాంకి వస్తే కనుక కొండు మురళి, అలాగే ఏదైతే చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు, విశాఖ నుంచి చూసుకుంటే కనుక గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావును ప్రధానంగా తీసుకునే అవకాశం కూడా మంత్రి పదవిగా తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే అత్యధిక ఎక్కువ మెజారిటీతో గెలడం, అలాగే జనసేన తరపు నుంచి గెలిచినటువంటి ఉమ్మడి కూటమిలో భాగంగా జనసేన నుంచి కూడా గెలిచినటువంటి వంశీకృష్ణ యాదవ్ కూడా ఈసారి మంత్రి పదవిలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లయితే కొంతమంది సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే అనకాపల్లి జిల్లా విషయానికి వస్తే కనుక ప్రధానంగా ఏదైతే అయ్యన్న పాత్రుడు ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినటువంటి, అలాగే పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా తన పనితీరు చాలా డిఫరెంట్ యాంగిల్ లో చేసుకుని వెళ్తారు. అందులోని సీనియర్ నాయకులు గతంలో కూడా చాలా మంత్రి పదవులు చేసి ఉన్నటువంటి అయ్యన్న పాత్రను కూడా ఈసారి కేబినెట్ పదవిలోకి తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక అనకాపల్లి జిల్లాలో మరొక నియోజకవర్గం ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఫైర్ బ్రాండ్ గా చెప్తున్నటువంటి వంగలపూడి అనిత తన గలంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక సమస్యలపై తన గలమిప్పినటువంటి వ్యక్తి మహిళ ఎవరైతే ఉన్నారో మహిళను కూడా ఈసారి వంగలపూడి అనితను కూడా ఈసారి కేబినెట్ లో చేసుకునే అవకాశం కూడా ప్రధానంగా ఈ పేర్లు ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఈ పేర్లు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనకాపల్లి జిల్లా వరకు ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకుల పేర్లు అయితే వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళంతా కూడా ఈ ముందంజు రేస్ లో ఇటు చూసుకుంటే అచ్చెన్నాయుడు గాని లేదా ఎవరైతే అయ్యన్న పాత్రుడు గాని లేదా వంగలపూడి అనిత గాని వీళ్ళ ముగ్గురికి అయితే మటుకి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళతో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే కోన రవి, అలాగే అశోక్ కుమార్, మురళి, వెంకటరమణ, పల్లా శ్రీను కూడా ఉన్నట్లయితే ప్రధానంగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువ మంది మహిళలతో పాటు కూడా ఎక్కువ మంది యువకులు సామాజిక వర్గానికి చెందినటువంటి కూటమి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని ఈసారి యువకులను కూడా అవకాశం దక్కించే అవకాశం ఉన్నట్లుగా అయితే ప్రధానంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కన్నబాబు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ భాగస్వాములవుతాయా? ఒకవేళ అయినట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు, టీడీపీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తంగా టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి, జనసేన ఏమనుకుంటుంది, ఇటు బీజేపీ ఏం చెబుతుంది, మంత్రివర్గ కూర్పుపై జరుగుతున్న డిస్కషన్ ఏంటనేది ఇప్పుడు పూర్తి వివరాలు మా విజయవాడ ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఇక మంత్రివర్గానికి సంబంధించి నేతలు చర్చల్లో ఏం జరుగుతుంది, అలాగే గత మాజీ మంత్రుల్లో కూడా ఎవరైనా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందా? ఎక్కువగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? కృష్ణ మ్యూట్ లో ఉన్నారు. అల్పన, ఏదైతే ఎన్డీఏ కూటమి ఏదైతే విజయదుంపి ముగించిందో ఆంధ్రప్రదేశ్ లో అయితే మంత్రివర్గ కూర్పులు అయితే ఇప్పటికే ఒక భారీ ఎత్తున కసరత్తు అయితే నడుస్తున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది.
ఏదైతే తెలుగుదేశం పార్టీతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీలో కూటమిలో ఉన్నటువంటి జనసేన కానీ ఇటు వచ్చేసి బీజేపీ కానీ ఈ రెండు కూడా ప్రధానంగా ఏదైతే ప్రభుత్వంలో చేరాలి, కేబినెట్ లో తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానమైన డిమాండ్ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాడు. ప్రధానంగా తీసుకుంటే 26 మంత్రివర్గాలకు బెర్తులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ బెర్తులన్నిటికి కూడా ఏదైతే ఒక తెలుగుదేశం నుంచే కాదు, ఇటు జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఇటు బీజేపీకి ఎంతమందిని తీసుకోవాలనే విషయం పైన పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. గతంలో తీసుకున్నట్లయితే 2014లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ కేవలం 4 చోట్ల గెలిచిన బీజేపీకి 2 మంత్రి పదవులు కూడా గతంలో కేటాయింపు అయితే మనం చూసాము. ఈసారి వచ్చేసి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయంలో కీలక భూమిక పోషించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసారి 21 సీట్లకు 21 గెలిచిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో జనసేన ప్రభుత్వంలో చేరుతుందా లేదా, అంటే జనసేన అధినేతకు ఎటువంటి పదవి ఇస్తారు, అతనికి అంటే ఏ రోల్ ఇస్తారు, తనకి సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఎంత ఉందని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇటు జనసేన నేతల నుంచి కూడా చాలా మల్లగొల్లలు పడుతున్న విషయం మనం చూస్తాను. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇటు దీంతో పాటు తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా గెలవాలి అన్న నేపథ్యంలో యువతకి ఎక్కువగా అయితే ప్రాధాన్యత ఇచ్చినట్టు చూస్తున్నా. యువతతో పాటు రాయలసీమల మహిళలకు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చి గెలిచిన పరిస్థితులు చూస్తాను. ఈ ఓవరాల్ గా తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జరగబోయే మంత్రివర్గ కూర్పుల మాత్రం యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో యువతని ఎక్కువగా ప్రోత్సహించాలి అని చెప్పి ఒక ఆలోచనలో కూడా లోకేష్ బాబు ఉన్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో యువతకు కూడా మంత్రివర్గంలో తీసుకుంటారు. దీంతో పాటు ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మంత్రివర్గంలో పనిచేసినటువంటి ఇటు అచ్చెన్నాయుడు కానీ, ఇటు చింతకాల అయ్యన్న పాత్రుడు కానీ, లేకపోతే ఇటు చినరాజప్ప కానీ, దీంతో పాటు ఈ ముగ్గురు కూడా భక్తులు ఉండడానికి కన్ఫర్మ్ గా అయితే వీరి ముగ్గురికి అయితే మంత్రి పదవులు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు ఎవరైతే వంగలపూడి అనిత మొదటి నుంచి కూడా మహిళా నాయకురాలుగా ఉండి తన గలంతో నిరంతరం వైఎస్ఆర్సీపీని ఇరుకొని పెట్టినటువంటి వంగలపూడి అనిత కూడా ఈసారి తనకు మహిళా కోట నుంచి మాత్రం తనకు అవకాశం వస్తుందని చెప్పేశారు. దీంతో పాటు ప్రధానంగా రాయలసీమలో ఉన్నటువంటి మహిళలు ఏదైతే ఇప్పుడు రాయలసీమలో గెలిచినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లయితే చూస్తున్నాం. అదేవిధంగా దాదాపు 26 మంత్రివర్గం సీట్లు మంత్రివర్గంలో కూడా దాదాపు అంటే 4 స్థానాలనే జనసేనకు కేటాయిస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ వస్తుంది. దీంతో పాటు 4 కేటాయించి 4తో పాటు సహాయ మంత్రి హోదాలో కూడా అదనంగా అడుగుతున్నారు ఇప్పటికే జనసేన అని చెప్పి మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టే ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్కి కేటాయిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే నడుస్తుంది. దీంతో పాటు నాదెళ్ల మనోహర్ కీలక పాత్ర ఇంకా నాదెళ్ల మనోహర్ కి ఈసారి శాసనసభ స్పీకర్ గా ఉంటారా లేకపోతే ఇంకేదైనా మంత్రివర్గంలో ఉంటారని చెప్పేసి ఆలోచన అయితే మనకి ప్రధానంగా వినిపిస్తుంది. కానీ ఇటు ఎక్కువ శాతం స్పీకర్ గానే తనకి అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనకు ప్రధానం తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అన్ని సామాజిక వర్గాలతో పాటు జిల్లాలలో ఉన్నటువంటి వాటన్నిటికి కూడా వారందరికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఇటు బీజేపీకి ఇటు జనసేనకి కూడా సముచిత స్థానం కల్పించే యోచనలో అయితే తెలుగుదేశం పార్టీ ఉన్నట్లయితే ప్రధానంగా తెలుస్తుంది. అల్పన కృష్ణ, ఇప్పుడు చంద్రబాబు ఆలోచన మేరకు యువత అంటే టీడీపీ పార్టీని ముందుకు నడిపించే విషయంలో ఈసారి యువగలము అనే పేరుతో అయితే నారా లోకేష్ ముందుకు వెళ్లారు. ఈసారి అత్యధిక మెజార్టీ కూడా గెలిచారు. అంటే ఈ దీంట్లో మరి మంత్రివర్గంలో లోకేష్ చేరే ఛాన్స్ ఉందా? ఇంకా వంగల్పూడి అనిత కాకుండా మహిళల్లో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది? రాజమహేంద్రవరంలో చూస్తే బీజేపీ నుంచి పురంధేశ్వరి గెలిచారు కదా, సో ఇంకా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? అంటే ప్రధానంగా లోకేష్ బాబు ఏదైతే ఉందో మొదటి నుంచి అంటే తన పాదయాత్రలతో ఈ యువకులందరికీ కూడా యువగలం పేరుతో తన పాదయాత్ర పెద్ద ఎత్తున చేయటము, యువకులందరినీ కూడా కలుపుకొని ఒక తెలుగుదేశం పార్టీ గెలుపులో ప్రధాన భూమిక అయితే పోషించడం మనకు తెలుస్తూనే ఉంది. తను అడుగడిగినా కూడా యువతకి రాబోయే మంత్రివర్గం నేను ప్రయారిటీ కలిగిస్తాను, అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రధానంగా యువతకు నేను ప్రయారిటీ కలిగిస్తానని మొదటి నుంచి లోకేష్ బాబు చెప్పడం చూసాము. ఆ నేపథ్యంలో యువతకు ఎక్కువ అవకాశం కల్పిస్తాడు. ఈ యొక్క మంత్రివర్గంలో కూడా లోకేష్ బాబు కూడా కీలక బాధ్యతలు అయితే మంత్రివర్గంలో ఇస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే ఆ తెలుగుదేశం పార్టీలో చర్చ అయితే నడుస్తుంది. అదేవిధంగా మహిళా కేటగిరీకి వచ్చేసరికి ఇటు వంగలపూడి అనితతో పాటు మరికొంతమంది మహిళా నేతలు ఇటు చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు ఎస్టీ నియోజకవర్గం నుంచి మహిళ కూడా ఒక వాలంటరీకి ఆ వాలంటరీతో పాటు వాలంటరీ కాకుండా ఏదైతే అంగన్వాడీ టీచర్ కూడా గెలుపొందిన విషయాన్ని చూస్తా ఉన్నాం. ఇలాగా మహిళా మహిళలు కూడా ఎక్కువ మంది ఉండటం వల్ల వారికి కూడా
మహిళలకి అయితే స్థానం కల్పించి దాదాపుగా 2 నుంచి 3 మహిళలకి ఈ యొక్క బెర్త్లో అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అదే విధంగా కేంద్ర మంత్రివర్గంలో కూడా పురంధరేశ్వరి కేంద్ర మంత్రి పగ్గాలు కూడా చేపట్టబడుతున్నారని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి ఒక వర్గం కూడా బీజేపీ వర్గం కూడా ప్రధానంగా అయితే మనకు చెప్తున్నట్టు చూస్తున్నాం. ఇదే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంతో పాటు ఏదైతే తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి 16 మంది పార్లమెంట్ సభ్యులు కూడా ఏదైతే ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర వహించడం చేత ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపుగా 4 కేంద్ర మంత్రి పదవులు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఈరోజు అడుగుతున్నట్లు కూడా మనకు ప్రధానంగా చేస్తుంది. ఏదైతే ఆ శాసనసభ స్పీకర్ అంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏదైతే లోక్సభ స్పీకర్ కూడా ఆ తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని ప్రధానమైన డిమాండ్ అయితే వినిపిస్తుందో మనకు తెలుస్తానే ఉంది. కల్పన. థ్యాంక్ యూ కృష్ణ. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన బీజేపీ భాగస్వాములు అయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు, టీడీపీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టీడీపీ అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా, పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారన్న దానిపైన చర్చ సాగుతుంది. అసాధారణ సంఖ్యలో సీట్లతో భారీ మెజారిటీతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా, తన పార్టీ శాసన సభ్యులకి అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది. జనసేన తరపున ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందుకు ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా 4 ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. 2014లో బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 2 మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా 2కే చోటు లభించొచ్చు. జనసేన బీజేపీల నుంచి ఏ జిల్లాలో ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు ప్రభావితమవుతాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. ఎన్డీఏ పక్షాల తరపున రాష్ట్రపతిని కలిసేందుకు ఈ నెల 7న చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే వీలుంది. దానికి కూడా హాజరయ్యాకే తిరిగి అమరావతికి వస్తారు. సమయం సరిపోదు కనుక చంద్రబాబు 9వ తేదీ బదులు 12న ప్రమాణ స్వీకారం చేయొచ్చని, దీనికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక రాయలసీమలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసిందని అనుకోవచ్చు. ఇక రాయలసీమ నుంచి ఎవరెవరికి ఛాన్స్ ఉండబోతుందో మా అనంతపురం ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, ఇక రాయలసీమ వ్యాప్తంగా మంత్రివర్గంలోనికి రావడానికి ఎవరికి ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది? ఒకవైపు హిందూపురం నుంచి ఇప్పటికే బాలకృష్ణ అయితే హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక చంద్రబాబు నాయుడు అయితే యువతకి అలాగే మహిళలకు కూడా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళ వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలని ఈ విషయాల నేపథ్యంలోని ఎవరికి మంత్రివర్గంలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది? చల్లి ప్రధానంగా రాయలసీమ వ్యాప్తంగా చూస్తే ఇక ప్రధానంగా అనంతపురం జిల్లా విషయానికి వస్తే మంత్రి పదవులను ఆశించేటువంటి వారిలో ప్రధానంగా 4-5 ఎమ్మెల్యేలు ఉన్నారనేటువంటి విధంగా చెప్పవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి యువతకు అదేవిధంగానే మహిళలకు కూడా పెద్దపీట వేయాలి అనేటువంటి విషయంగా ఆలోచన చేస్తున్నట్టు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఉరవకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కి ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంటుంది అనేటువంటి విధంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా పయ్యావుల కేశవ్కు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుంది అనేటువంటి చర్చలు అనేక సందర్భాల్లో జరిగాయి. అయితే చివరి క్షణాల్లో వివిధ ఫ్యాక్టర్స్ అంటే సామాజిక వర్గాల సమీకరణ కావచ్చు, అదేవిధంగానే బీసీలు కావచ్చు, లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి ఒకరిద్దరికి ముగ్గురికి ఒకే చోట ఇచ్చేటువంటి అవకాశాలు లేకుండా ఉండొచ్చు. ఇలాంటి ఫ్యాక్టర్స్ నేపథ్యంలో పయ్యావుల కేశవ్కి మంత్రి పదవి దక్కలేదనేటువంటి విధంగా గతంలో చర్చలు జరిగాయి. అయితే ఈసారి ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నటువంటి పయ్యావుల కేశవ్ ఈసారి 5th టర్మ్ పోటీ చేసి గెలుపొందారు. ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గంగా చూసుకున్నా, అటు సీనియారిటీ పరంగా చూసుకున్నా కూడా పయ్యావుల కేశవ్కి మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉందనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఇక బీసీ అదేవిధంగానే పరిటాల సునీతమ్మకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఆమె స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగాను, అదేవిధంగానే పౌర సరఫరాల శాఖ మంత్రిగా పరిటాల సునీత పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే పరిటాల సునీత కూడా అవకాశం ఉంటుంది అంటున్నారు. మరోవైపు బీసీ సామాజిక వర్గాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరోలో మంచి స్థానంలో ఉంటూ తెలుగుదేశం పార్టీ వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేటువంటి కాలువ శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విధంగా, మరోవైపు బీసీ సామాజిక వర్గంలో చూస్తే పెనుగొండ నుంచి మహిళ మొట్టమొదటిసారిగా మహిళ గెలుపొందింది. ఆమెకు కూడా సవితమ్మకు కూడా ఎమ్మెల్యే గెలుపొందింది కాబట్టి, అంతేకాకుండా వాళ్ళ తండ్రి రామచంద్రారెడ్డి గతంలో ఎన్టీ రామారావు క్యాబినెట్ లో కూడా మంత్రి పదవులు చేసినటువంటి ఇది ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గము, అదేవిధంగా పూర్వ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ కాబట్టి సవితమ్మకు చోటు దక్కేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విధంగా కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు అనంతపురం జిల్లా విషయంలో ఒకవైపు కమ్మ సామాజిక వర్గానికి, మరోవైపు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రి పదవి కూర్పుల్లో అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి కూడా మంత్రి పదవి ఒకవేళ ఇచ్చినటువంటి అవకాశం అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచన చేసే వాళ్ళు పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె సింధూరారెడ్డి థ్యాంక్ యూ రసూల్.